కాకినాడ జిల్లా తోటపేట గ్రామంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలపై వివాదం కొనసాగుతోంది. తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీలో నిజంగా వెలి జరిగిందా అనే ప్రశ్నకు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. తోటపేట గ్రామంలో సామాజిక బహిష్కరణ జరగలేదని గ్రామ పెద్దలు, గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. గ్రామంలో 43 కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేశారని బాధిత కుటుంబాలు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవే 43 కుటుంబాలు సామాజిక బహిష్కరణ కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెలిపేరుతో రాజకీయం చేస్తున్న వారెవరు అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. గ్రామంలో ఇంత జరుగుతున్నప్పటికీ అధికారుల వైపు నుంచి స్పందన లేదు. ఓ వర్గం 43 కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేశారంటూ ఆందోళన చేపట్టినప్పటికీ అధికారులకు పట్టడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తోటపేట గ్రామ సామాజిక బహిష్కరణ దేనికోసం జరిగింది, ఆ కారణాలేంటి, గ్రామ పెద్దలు ఏం చెప్తున్నారు అనేది మిస్టరీగానే ఉంది. కాకినాడ తోటపేటలో అసలు వెలి జరిగిందా లేదా అనే దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. గ్రామస్తులేమో అక్కడ వెలి జరగలేదు అని చెప్తున్నారు, మరోవైపు బాధిత కుటుంబాలేమో ఈ విధంగా సామాజిక బహిష్కరణ చేశారంటున్నారు. వాస్తవం ఏంటి? ప్రశ్న చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా తాళరేవు మండలానికి సంబంధించి ఏదైతే తోటపేటకి గ్రామానికి సంబంధించి సామాజిక బహిష్కరణ జరిగిందంటూ కూడా 43 కుటుంబాలు అనేక మార్లు అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా వారు చెబుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు గ్రామ పెద్దలు కూడా స్పందించారు. గ్రామ పెద్దలు స్పందించి ఎటువంటి సామాజిక బహిష్కరణ జరగలేదు, ఎవరిని వెలివేయడం లాంటివి చేయలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు కూడా మాతో పాటే పనుల్లోకి వస్తున్నారు. ఏదైనా ఇక్కడ లోకల్లో ఉండే షాప్స్ దగ్గర నుంచి కూడా వారు విక్రయాలు చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి వాటిని బహిష్కరణ కానీ వెలి కానీ చేయడం లేదు అని కూడా పెద్దలైతే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు బాధిత కుటుంబాలు మాత్రం అనేక మార్లు మా మీద వివక్ష చూపిస్తున్నారని చెప్తున్నారు. 2024 సంవత్సరంలో ఒక స్థల వివాదం నుంచి కూడా ఈ సామాజిక బహిష్కరణ అనేది జరిగింది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే అనేక ఇబ్బందులు పెట్టారు. అటు పక్కన మాతో ఉన్న వారిలో ఒకరికి ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపించాలి. ఒక జ్యుడిషియల్ లోకల్ ఎంఆర్ఓతో కలిసి ఆర్డీఓతో కలిసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు అధికారులు ధృవీకరించాలి. కానీ ముందుగానే ఆ గ్రామ పెద్దలు చెప్పిన మాటలు వినడం సరైనది కాదంటూ కూడా బాధితులు చెప్తున్నారు. కానీ గ్రామ పెద్దలు మాత్రం వారు మాతో కలిసే పనిచేస్తున్నారు. అదే మేము ఏ షాపుల్లో అయితే కొనుగోలు చేస్తున్నాం వారు కూడా అదే షాపులో కొనుగోలు చేస్తున్నారు. సామాజిక పెన్షన్ లో కూడా వారు పాల్గొంటున్నారంటూ కూడా గ్రామ పెద్దలు చెప్పుకొస్తున్నారు. సో దీనికి క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా అధికారులు స్పష్టమైన విచారణ చేయాలి. స్పష్టమైన విచారణ చేసిన తర్వాత అక్కడ సామాజిక బహిష్కరణ జరిగిందా లేదా అనేది అధికారులు స్పష్టం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ 43 కుటుంబాలు ఇన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పలుమార్లు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, లోకల్ గా ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు అనేక మందికి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించామంటూ కూడా బాధిత కుటుంబాలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కానీ గ్రామ పెద్దలు మాత్రం అటువంటిది ఏమీ లేదు, ఇదంతా కావాలని మాత్రమే చేస్తున్నారు. చిన్న స్థల వివాదం, ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవని మొత్తం గ్రామంలో బహిష్కరణ జరిగిందంటూ కూడా గ్రామాన్ని బదలం చేసే పని పెట్టుకున్నారంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది ఒక వర్గం కింద ఏర్పడి ఈ గ్రామ పెద్దలందరినీ కూడా బదలాం చేస్తున్నారంటూ కూడా గ్రామ పెద్దలు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రశ్న ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటిది ప్రపంచం ఎంతో ఆధునీకరణలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఒక సామాజిక బహిష్కరణ కావచ్చు, లేదంటే కొంత మనుషుల మీద వివక్ష కావచ్చు, ఇలాంటివి చూడడం అనేది చాలా దురదృష్టకరమని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇది నిజమా కాదా అని అధికారులు పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ కమిటీ వేయాలంటూ కూడా వీరందరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ పెద్దలు మాత్రం అటువంటిది ఏది లేదంటూ కూడా కొట్టుపారిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్న ప్రశ్న. ప్రజెంట్ ఆ 43 కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాము అంటూ చెప్తున్నారు. అసలు వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారు? అంటే గ్రామం నుంచి వెలేశారు, ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అసలు ఏం చెప్తున్నారు? ఇక్కడ చూసుకున్నట్లయితే సామాజిక బహిష్కరణ చేశారు. గ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఫంక్షన్లో మేము చేసుకున్నా ఎవరిని రానివ్వడం లేదు. ఎటువంటి శుభకార్యాలు చేసుకున్నప్పటికీ కూడా ఒక లోకల్ గా ఉండే సపోర్ట్ ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇటు పక్కన గ్రామంలో ఉండే వారికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీరెవరు కూడా రావడం లేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే అనేక వాటిలో ఇబ్బందులు గురి చేస్తున్నారు. మాతో ఎవరు మాట్లాడడం లేదు, మాట్లాడకూడదని ఒక కట్టుబాటును తీసుకొచ్చారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గ్రామ పెద్దలు మాత్రం అట్లాంటిది ఏదీ లేదు, వారితో అందరితో మాట్లాడుతున్నారు, అందరితో కలిసే ఉంటున్నారని చెప్తున్నారు.
చెప్తున్నారు. కానీ ఇక్కడ బాధిత కుటుంబాలు మాత్రం మేము చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, మాతో కనీసం ఎవరో మాట్లాడడం లేదు. అదేవిధంగా మా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అవి చేసుకున్నట్లయితే ఈ 43 కుటుంబాల్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ఎవరు వెళ్ళకూడదని తీర్మానాలు చేశారు. ఇలాంటి ఒక కట్టుబాటుని తీసుకొచ్చారు కాబట్టి మేము సామాజిక బహిష్కరణకు గురయ్యామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అందరూ ఒకటే సబ్జెక్ట్ కాకుండా ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్